song tonight. Oh, jingle bells, jingle all the way. Dear Santa, I have always been asking something or the other to you since my childhood. But everyone says that you are not real. I don't think so. I really hope that at least this year you fulfill my gift. I know that you know what I want. Your gift is outside. What's this? Before knowing what's inside this box, let me tell you a cutie story. A small story. So I think I was in my engineering second year లో ఉన్నా అనుకుంటా. ఇట్ వాస్ కోవిడ్ టైం అనమాట. అప్పుడే కొంచెం లైక్ సోషల్ మీడియాలో టిక్ టాక్ అవన్నీ ఫేమస్ అవుతున్నాయి. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ డి ఐ స్టార్ట్ యూట్యూబ్ ఆర్ నాట్. నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను లేదో కూడా తెలియదు. టిక్ టాక్ వీడియోస్ చేస్తూ ఉండండి. లైక్స్ వచ్చినలాగా వచ్చి కావాలండి. వచ్చినా రాకపోయినా ఊరినే చేస్తూ ఉండండి. ప్రతిరోజు ఒక వీడియో ఏదో ఒకటి లైక్ షూట్ చేస్తూ ఉండండి. మా ఇంట్లో వాళ్ళు ఈజ్ లైక్ ఏంటిడు చదువుకోనుకోండి ఇవన్నీ చేస్తున్నాడు, చదువు మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా, టిక్ టాక్ మీద వీటి మీద వీడియోస్ మీద ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నాడు అలా ఉండేది అనమాట. బట్ వన్ డే అవుట్ ఆఫ్ నోవేర్ ఓ మామ్ వీడికి వీడియోస్ ఇవన్నీ చేయడం అంటే ఇష్టం అనుకుంటండి, కెమెరా కొనుక్కోయారా అన్నాడు. మై డాడ్ వాజ్ లైక్ నియర్ ది విండో. పాప కూడా నాకు కావాలా కొనిపించమంటావా అన్నారు. ఐ వాజ్ లైక్ ఇన్ షాక్. ఏంటి మా పేరెంట్సేనా కెమెరా కొనిస్తా అంటున్నారా, అది కూడా నేను చేసే డుక్కుల వీడియోలకి రీచ్ రాని వీడియోలకి. దెన్ ఐ వాజ్ లైక్ నో నాకేమొద్దు, నేనే కొనుక్కుంటానండి, నేను ఫేమస్ అవుతాయని. అంటే లైక్ దాని నుంచి నాకు డబ్బులు వచ్చినప్పుడు నేనే కొనుక్కుంటానండి, ముందైతే ఇలాగే చేస్తాను నేను అన్న. అప్పటికి నా దగ్గర ఐఫోన్ కూడా లేదు, జస్ట్ లైక్ నేను ఒక ఆండ్రాయిడ్ ఫోన్లో చేస్తూ ఉన్నాను, సామ్సంగ్ ఫోన్ ఉండేది నా దగ్గర. దెన్ ఐ థాట్ టు మై సెల్ఫ్ లైక్ నేను ఎప్పుడైనా సరే కెమెరా కొనుక్కుంటే అది నా డబ్బులతోనే కొనుక్కోవాలి, ఇంకెవ్వరు ఇప్పకూడదు, ఇంకెవ్వరు ఇప్పకూడదు. వాళ్ళు ఒకవేళ ఇప్పిస్తా అన్నా కూడా నేను వద్దనే అన్నది. నా డబ్బులతో నేను ఓన్గా కొనుక్కొని యూజ్ చేయాలి కెమెరా. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఐ లవ్ ఫిల్మ్ మేకింగ్ చిన్నప్పటి నుంచి. దానికి కొంచెం దగ్గరగా ఉంటుందని బ్లాగింగ్ స్టార్ట్ చేసాం. అంటే షార్ట్ ఫిలిమ్స్ అవన్నీ చేయాలంటే ఒక టీం కావాలి, అదంతా మన దగ్గర లేదు, ఎవరంత ప్యాషనెట్ పీపుల్ తగలేదు ఆ టైంలో. సో ఐ స్టార్టెడ్ బ్లాగింగ్ అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. సో అలా నేను బ్లాగింగ్ స్టార్ట్ చేశాను. దిస్ ఈస్ ద కుట్టి స్టోరీ ఐ వాంట్ టెల్ యూ. ఇప్పుడు ఆ గిఫ్ట్ ప్యాక్లో ఏముందో చూద్దాం. ఏం లేదు, ఫోన్ ఉందండి. బట్ ఈ ఫోన్ ఓపెన్ చేసి ఇలా బ్యాక్ క్యామ్ ఆన్ చేసి ఇలా వీడియో చేస్తే you can see a brand new camera. That's my gift for myself. Alladia, finally I bought camera for myself. Sony ZV-E10. ఇలా మీరు నా బ్లాగ్స్లో ఆల్రెడీ యూజ్ చేయడం చూస్తుంటారు. బట్ నేను ఇలా లైక్ కొంచెం మంచిగా డ్రామాటిక్గా ఇంట్రడ్యూస్ చేద్దామని ఇలా చేశాను. అండ్ సీరియస్గా ఇప్పుడు మాట్లాడుకున్నాం. లెట్స్ టాక్ అబౌట్ ఫ్యూచర్ ఆఫ్ దిస్ ఛానల్.
ఐ నో లైక్ ఐ హ్యావ్ నాట్ బీన్ కన్సిస్టెంట్ దీస్ మెనీ డేస్. లైక్ మధ్యలో డైలీ వ్లాగింగ్ చేశాను. ఒక 97 డేస్ దాకా చేసినట్టున్నాను. 96 డేస్ 97 డేస్ తర్వాత లైక్ ఆపేసి ఎలాగోలా ఆ 99 డేస్ వ్లాగ్ అన్నది ఏదో కంప్లీట్ చేస్తాను మొత్తానికి. తర్వాత ఐ వాజ్ లైక్ పోస్టింగ్ ఎవ్రీ 30 డేస్ 40 డేస్ అప్పుడప్పుడు 20 డేస్. అండ్ ఈ వ్లాగ్ కోసం నేను మధ్యలో లైక్ అక్టోబర్ నుంచి నేను కన్సిస్టెంట్ అయిపోదాం అనుకున్నాను. ఎందుకంటే నేను కెమెరా అక్టోబర్లోనే కొనుక్కున్నాను అనమాట. అక్టోబర్ స్టార్టింగ్లోనే కొనుక్కున్నాను. బట్ ఈ వీడియో ఉంది చూసారా, కెమెరాని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు. నేను దానికి 2-3 ఐడియాలు అనుకున్నాను, ఏం కుదరలేదు. ఫైనల్లీ లైక్ ఇలా కుదిరింది, చేస్తున్నాను. ఇది అయిన తర్వాత నేను ఆల్రెడీ వీడియోస్ కొన్ని షూట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను. సో వాట్ ఐ వాంట్ సే యూ ఈస్ లైక్ ఐఎమ్ గోనా బి రెగ్యులర్ ఆన్ దిస్ ఛానల్. ఇంతకుముందు నాకు డైలీ వ్లాగింగ్ కాదు కానీ అట్లీస్ట్ వీక్కి 1 or 2 పోస్ట్ చేద్దాం అన్నట్టు ఉన్నా మ్యాక్సిమం. హోప్ఫుల్లీ ఇన్షాల్లా వీక్కి 1 or 2. సో వాట్ ఐ వాంట్ ఫ్రమ్ యూ గైస్ ఈస్ లైక్ సీరియస్గా, ఒకవేళ మీరు నా ఛానల్ కనుక చూస్తుంటే ఎప్పటి నుంచో, ఒకవేళ మీకు నా కంటెంట్ నచ్చితే పక్కా నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు లైక్ చేయండి వీడియోని కంప్లీట్గా చూడండి. మీకు టైం లేకపోతే స్టార్ట్ చేయొద్దు. మీకు టైం ఉన్నప్పుడే, ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడే ఓపెన్ చేయండి. ఓకేనా? కంప్లీట్గా చూడండి. నచ్చితే ఒక కమెంట్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి. లైక్ స్టార్టింగ్ నాకు ఒక 1 month దాకా మీ సపోర్ట్ కావాలన్నమాట. ఇలాగా లైక్ నేను ఒక 1 month కన్సిస్టెంట్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీరు కూడా కన్సిస్టెంట్గా ఇలా చేస్తూ ఉండండి, నాకు హెల్ప్ చేస్తూ ఉండండి. దానివల్ల ఏంటంటే ఆ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యింది. ఇప్పుడు ఆల్రెడీ చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా ఈ వీడియోస్ వెళ్ళట్లేదు, ఎందుకంటే ఐ వాజ్ నాట్ పోస్టింగ్ కన్సిస్టెంట్లీ. ఎప్పుడో ఒకసారి పోస్ట్ చేస్తాను. సో యూట్యూబ్ కూడా రికమెండ్ చేయదు అనమాట నా వీడియో. సో మీరు ఇప్పుడు ఒకవేళ నా వీడియో చూస్తే కనుక పక్కా దాన్ని లైక్ చేయండి, కమెంట్ చేయండి, కంప్లీట్గా చూడండి వీడియో మొత్తం. వేరే వాళ్ళతో షేర్ చేయండి, ఎవరో ఒకరితో. లైక్ ఎవరో మీకు తెలుసు కదా, మీ ఫ్రెండ్స్లో ఎవరో ఒకరికి వ్లాగింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు చెప్పండి ఇలా సన్నీ షేక్ అనే ఒక అబ్బాయి ఉంటాడు, ఇలా వ్లాగ్స్ చేస్తూ ఉంటాడు, లైఫ్ స్టైల్ వ్లాగింగ్ చేస్తూ ఉంటాడు, ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ ఉంటే చూస్తే నచ్చితే మటుకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. దట్స్ ఇట్. దట్స్ వాట్ ఐ వాంట్ టెల్ యూ ఇన్ దిస్ వీడియో. I'll be back again with a new video, guys. Interesting videos ఉన్నాయి లైనప్లో. I hope you guys enjoy this video. And నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. I'll also be like active on Instagram also. అనుకున్నాను ఈ నెక్స్ట్ వచ్చే 2025లో కొంచెం కన్సిస్టెంట్గా చేద్దాం. కొంచెం లైక్ ఇప్పుడు నేను ఎప్పుడు వ్యూస్ గురించి సబ్స్క్రైబర్స్ గురించి చేయలేదు, బట్ ఈసారి లైక్ వ్యూస్ని టార్గెట్ పెట్టుకుందాం, సబ్స్క్రైబర్స్ని టార్గెట్ పెట్టుకుందాం, చేద్దాం. మరీ లేజీ అయిపోతున్నా, మరీ కంఫర్ట్ జోన్లో ఉంటున్నాను అనమాట. ఏముందలే, నాకు అక్కర్లేదులే, వాళ్ళే చూస్తారులే పెట్టినప్పుడు అన్నట్టు. సో అందుకే జస్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్, ఐఎమ్ లైక్ పుట్టింగ్ దిస్ యాజ్ my 2025 one of my resolutions. Like I should post regularly and I should be consistent on my social medias and I should make some subscribers or followers or like views. అర్థమవుతుంది కదా? సో చేసేయండి. I'll be back again with a new guy. మర్చిపోయా వీడియోస్, అందుకే వీడియోస్ చేయాలి. అవుట్రో మర్చిపోతున్నాను, నీ వీడియో అవుట్రో నువ్వే మర్చిపోతున్నావు. అర్థమవుతుందా? మంచిగా. I'll be back again with a new video, guys. Until then, take care. Bye. Allah Hafiz. Yo, I also forgot to add one more thing. Happy Christmas. So what's up, guys? Nothing, just trying my night focus of my camera. I don't know, I think you can't hear me like perfectly ఎందుకంటే మైక్ పెట్టలేదు కెమెరాది. అది జస్ట్ లైక్ వేరే షూట్ చేద్దామని, హర్షిక్ రీల్ షూట్ చేద్దామని వచ్చాం బయటికి. సో అది ఎలాగో నైట్ టైం కదా, అసలు రివ్యూ నాకైతే లైక్ ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్లో చూసినప్పుడు బాగుంది. ఇంకా నేను ఇటు నా మొహం మీద అంత లైట్ పడట్లేదు. లెట్ మీ సీ ఇఫ్ ఐ కెన్ గో టు ఎనీ. ఓకే, ఇటు లైట్ లైట్ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. ఓకే, లైట్ మ్యాటర్ కదా అసలు అయితే మనకి. నైట్ విజన్ ఎలా ఉన్నది? వాంట్ సే హాయ్? పట్టించుకోదు గైస్. I'm in one of the low light areas. I'm just ఒక ఫోకస్ పడుతుంది. సో ఐఎమ్ జస్ట్ టెస్టింగ్ మై కెమెరా, లైక్ ఎలా వర్క్ చేస్తుంది, ఏంటి దీని సంగతి ఏంటి, దీన్ని ఎలా వాడుకోవచ్చు. అండ్ నేను ఒక ట్రైపాడ్ కొనుక్కున్నాను జస్ట్ ఇలా వ్లాగింగ్ కోసం అని, బట్ అది తీసుకురాలా. ఈరోజు పెద్ద ట్రైపాడ్ తెచ్చాను, కొంచెం బరువుగా కూడా ఉంది. సో ఇట్స్ గుడ్.
నాకైతే లైక్ నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది. యాక్చువల్ ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ రీచ్ అయింది. ఇంత కూడా రాదనుకున్నాను క్లారిటీ, బట్ వచ్చింది. లెట్ మీ సీ ద జూమ్ ఎఫెక్ట్.